అయినా నా పిచ్చి గాని ఇంకా పెళ్ళిడేంటి, పెళ్ళి కూడా అయిపోయి ఎక్కడో అత్తగారింట్లో సుఖంగా ఉండి ఉంటుంది. మావయ్య, జానకి గురించి తొందరలోనే మీకు శుభవార్త చెప్తాను. జానకి పెళ్లి చేసుకుని ఒక కుటుంబంలో కోడలిగా ఉంది మావయ్య. ఎవరు మోహన్? చెప్తాను అనుష. నా మేనకోడలి రహస్యం కూడా త్వరలోనే బయట పెడతాను. అంటే విడిపోయిన మా బాబాయ్ కుటుంబం మొత్తం మళ్ళీ కలుసుకోబోతుంది కదా? నాకెంతో సంతోషంగా ఉంది. మీ కళ్ళ ముందు కనిపించే కావేరే మీ కూతురు మావయ్య. నిజం చెప్పేవాణ్ణే, కానీ ఇప్పుడు చెప్పలేను. వదినేది? వదినా? 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 వదిన ఎక్కడికి వెళ్ళింది? వదినా? ఫోన్ రింగ్ అవుతుంది. వదిన లిఫ్ట్ చేయట్లేదేంటి? వదిన ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నిఖిల్, నిఖిల్, ఎవరికి ఫోను? వదినా, మీరు కారులో ఉన్నారేంటి? అదేంటి, నేను కారులోనే కూర్చునున్నాను. నువ్వు వచ్చావు, జామకాయలు కారు వెనక సీట్లో పెట్టావు, ఎవరికో ఫోన్ చేసావు. సరే, సత్యకి ఫోన్ చేస్తున్నావేమో అని నేను వెయిట్ చేస్తున్నాను. వదినా, అబద్ధం చెప్పకండి. నేను వచ్చినప్పుడు మీరు కారులో లేరు. అయ్యో, నేను కారులోనే ఉన్నాను నిఖిల్. నన్ను ఆట పట్టించడానికి కావాలనే నాటకాలు ఆడుతున్నారు కదా? ప్రామిస్. మరి ఇందాక ఫోన్ చేసినప్పుడు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు? పర్స్లో ఫోన్ ఉంది, పైగా సైలెంట్లో ఉంది. గాడ్ ఈజ్ గ్రేట్. గాడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. ముందు నువ్వు కార్లో కూర్చో. ఏంటి అలా చూస్తున్నావు? వదినా, నిజం చెప్పండి. మీరు బయటికి వెళ్ళి సైలెంట్గా కార్ డోర్ తీసుకుని వచ్చి కూర్చున్నారు కదా? అవును, నిన్ను ఆట పట్టిద్దామని. అమ్మయ్యా. వదినా, జామకాయలు తెచ్చాను. తర్వాత తింటాను నిఖిల్. సరే వదినా.
వదినా, సత్య దగ్గరికి మీరు వస్తే మిమ్మల్ని చాలా చీప్గా చూస్తుంది, డామినేట్ చేస్తుంది, మీకు ఎలాగైనా ట్రబుల్ చేయాలని చూస్తుంది. అయితే సత్య నాకు వద్దని మీరు మమ్మీ డాడీతో గట్టిగా చెప్పాల్సింది. మీరు అలా మాట్లాడుంటే అన్నయ్య కూడా సపోర్ట్ చేసేవాడు, సత్యని దూరంగా పెట్టేవాళ్ళు వదినా. కార్తిక సత్య వీళ్ళిద్దరిలో ఎవరు లేకున్నా ఒంటరిగా అయినా ఇలాగే ఉండిపోయేవాడిని. సత్య మీద అంత విక్స్ అయిపోయి ఉన్నాను. సత్య కడుపులో క్యాన్సర్ గడ్డుందని నేనెంత బాధపడ్డాను, భర్తగా ఎంత కేర్ తీసుకున్నానో మీకందరికీ తెలుసు. ఆ విషయం నిజం కాదని సత్యకి తెలిసినా నాకు నిజం చెప్పకుండా నన్ను ఫూల్ని చేసింది. ఆ రోజే నేను భర్తగా చచ్చిపోయాను వదినా. తాతయ్య, మీరేం దిగులు పడకండి, సత్యని తీసుకెళ్ళడానికే వచ్చాం. నిఖిల్ కూడా ఒప్పుకున్నాడు, అందుకే కదా ఇక్కడి దాకా వచ్చాడు. బాబు నిఖిల్, చెప్పండి తాతయ్య. సత్య విషయంలో నీ నిర్ణయం మారదేమో అనుకున్నాను బాబు. నిజం చెప్పాలంటే నాకు ఇష్టం లేదు, కానీ అమ్మా నాన్నల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చాను. తాతయ్య, ఇంతకీ సత్య ఎక్కడా? సత్య, ఎలా ఉన్నావు? ఎవరు? కావేరి? అవును. కావేరి, ఎప్పుడొచ్చావు నువ్వు? ఇందాకే వచ్చాను సత్య, రా. కావేరి, నీ హెల్త్ ఎలా ఉంది? బాగుంది సత్య, నీ హెల్త్ ఎలా ఉంది? ఇందాకే డాక్టర్ వచ్చి చెకప్ చేసి వెళ్ళింది. అంతా ఓకే కావేరి. అవును, నువ్వు ఒక్కదానివి వచ్చావా? అఖిల్, అత్తయ్య, మావయ్య కూడా వచ్చారా? వాళ్ళెవరూ రాలేదు. మరి నువ్వొక్కదానివి ఎలా వచ్చావు? నాకు తోడుగా నిఖిల్ వచ్చాడు. నిఖిల్ నిఖిల్ ఎలా ఉన్నాడు కావేరి? నీ పక్కనే ఉన్నాడు, అడుగు. నిఖిల్ నిఖిల్ ఎలా ఉన్నావు? బాగున్నాను.
నువ్వెలా ఉన్నావు? అమ్మా నాన్న నిన్ను ఇంటికి తీసుకురమ్మని చెప్పారు, అందుకే వచ్చాను. నువ్వు త్వరగా రెడీ అయితే మనం ఇంటికి బయలుదేరదాం. అదేంటి బాబు, ఇప్పుడే కదా వచ్చారు? రేపు మంచి రోజు, పైగా ముహూర్తం కూడా బాగుంది. తాతయ్య, నేను మళ్ళీ నిఖిల్ జీవితంలోకి వెళ్ళనని చెప్పాను కదా. ఆ విషయం తనకి చెప్పలేదా? అమ్మ సత్య, నువ్వు ఈ విధంగా ఒంటరిగా ఉండటం నేను చూడలేనమ్మా. అందుకని నాకు చెప్పకుండా నిఖిల్తో మాట్లాడారా? చూడమ్మా, ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి డిస్కషన్ వద్దు. నిఖిల్ నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు, వెళ్ళమ్మా, సరేనా? నేను వెళ్ళను తాతయ్య. అదేంటి సత్య, నిఖిలే స్వయంగా వచ్చాడు కదా. గుడ్డిదాన్నయ్యాను కాబట్టి నా మీద జాలితో నిఖిల్ వచ్చాడు. అదే నాకు చూపుంటే నిఖిల్ ఎప్పటికీ నన్ను క్షమించేవాడు కాదు కావేరి. సత్య, నువ్వు మారిపోయావని మేమంతా నమ్ముతున్నాం. కానీ నువ్విలా నేను రాను అంటూ మొండిగా ప్రవర్తిస్తే నీలో ఎలాంటి మార్పు రాలేదనుకోవాల్సి వస్తుంది. వదినా, వెళ్ళడానికి తను రెడీ అయితే చెప్పండి, టికెట్స్ బుక్ చేస్తాను. లేదంటే రేపు డ్రైవర్ కార్ తీసుకొని వస్తాడు. అలాగే నిఖిల్. సత్య, రేపు మనం వెళ్తున్నాం. అమ్మ సత్య, మీ అత్త మావయ్యలు ఎంతో పెద్ద మనసుతో నీ మీద ప్రేమాభిమానాలు చూపించారు. ఇది నీకు చివరి అవకాశం. ఈ ముసలి ప్రాణం ఉన్నన్ని రోజులు నువ్విక్కడుంటావు. ఆ తర్వాత నీకు తోడు ఎవరుంటారమ్మా? ఇక నుంచి నీకు పుట్టిల్లు అత్తిల్లు అదేనమ్మా. నా మాట విని ఎలాంటి పట్టుదలకు పోకుండా నిఖిల్ వెంట వెళ్ళమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ అఖిల్. ఎందుకు సార్? మీకు డ్రింకింగ్ హ్యాబిట్ లేకపోయినా నా కోసం డ్రింక్ చేస్తున్నారు. బిజినెస్ ఫార్మాలిటీ, కొన్ని అడ్జస్ట్ అవ్వాలి. ఇట్స్ ఓకే సార్. సార్ ఎందుకు, అంకుల్ అని పిలవచ్చు కదా. థ్యాంక్ యూ అంకుల్. సారీ కామాక్షి, నాకు ముందే తెలుసుంటే ఇంట్లోనే పార్టీ గ్రాండ్గా అరేంజ్ చేసేదాన్ని. అయ్యో, నేను నీకు సడన్ గా ఫోన్ చేసి చెప్పాను. నువ్వు ఇలా రెస్టారెంట్కి రమ్మంటావని నేను అస్సలు అనుకోలేదు. నీ బర్త్డే సందర్భంగా ఈ ఫ్రెండ్ది స్మాల్ గిఫ్ట్. ఏ, ఏంటిది కావేరి? డైమండ్ రింగ్ తీసుకో. తీసుకో. ఏంటి కావేరి, షాకుల మీద షాకులు ఇస్తున్నావు? ఇది చాలా కాస్ట్లీ కదా కావేరి. ఫ్రెండ్గా నువ్వు చేసిన హెల్ప్ ముందు నథింగ్ కామాక్షి. థ్యాంక్ యూ వెరీ మచ్ కావేరి. ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ మా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అంకుల్. నేను ఒకసారి ఎవరినైనా నమ్మి కమిట్ అయితే అంతే, లిమిటేషన్స్ అస్సలు పెట్టుకోను.
బిజినెస్లో మీ యాటిట్యూడ్ వెరీ ఇంట్రెస్టింగ్ అంకుల్. అంకుల్ ఎక్స్క్యూజ్ మీ, వాష్రూమ్. ప్లీజ్. థ్యాంక్ యూ అంకుల్. కావేరి, మా హబ్బీ ఫోన్ చేస్తున్నారు, మాట్లాడొస్తాను. కావేరి, కావేరిలా ఉంది. ఏయ్ కావేరి, నువ్విక్కడున్నావేంటి? సర్ప్రైజ్ చేద్దామని. హే దొంగ, తమ్ముడితో కలిసి ఊరెళ్ళావనుకున్నాను. అవును, నిఖిల్ ఎక్కడా? అవన్నీ తర్వాత. మీరేంటి ఇక్కడ? డ్రింక్ చేశారా? బిజినెస్ డీల్ మాట్లాడదామని వచ్చాను కావేరి, జస్ట్ ఫార్మాలిటీ కోసం. అదేం లేదు, నేను లేను కదా అని డ్రింక్ చేశారు కదా, భయం లేదు మీకు. హే డార్లింగ్, నా సంగతి తర్వాత. ఈ బొకే ఏంటి? ఎందుకీ తమ్ముడు అక్కడ? నా ఫ్రెండ్ బర్త్డే, తనకి గిఫ్ట్ ఇద్దామని పిలిపించాను. నిఖిల్ని అక్కడ వెయిట్ చేయమని చెప్పావా? సరే, అర్థమైంది. 1 minute, నేను అంకిల్ని పంపించేసొస్తాను. అంకిల్, ఫ్రెష్ అయ్యావా అఖిల్? ఇఫ్ యూ డోంట్ మైండ్ అంకిల్, నా భార్య కావేరి వచ్చింది. నేను తనతో కలిసి డిన్నర్ చేద్దామనుకుంటున్నాను. వై నాట్? షూర్, మనం మళ్ళీ ఆఫీసులో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకిల్. కావేరి, 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 కావేరి ఎక్కడికి వెళ్ళింది? మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. కావేరి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. చెప్పనయ్యా. రే నిఖిల్, అన్నయ్య, ఎక్కడున్నావు? తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నా అన్నయ్య. మరి మీ వదిన? వదిన నాతో పాటు గంగవరం వచ్చింది కదన్నయ్య. సర్ప్రైజ్ చేద్దామని. ఏంటి, వదినతో మాట్లాడతావా? రే రే రే, 1 minute.
1 minute. ఏమైందన్నయ్య తడబడుతూ మాట్లాడుతున్నావు? డ్రింక్ చేసావా? బిజినెస్ పార్ట్నర్తో కలిసి ఫార్మాలిటీ కోసం డ్రింక్ చేశానురా. సరే, ఇప్పుడేంటి? వదినతో మాట్లాడాలా? విషయం అది కాదు. ఇందాక రెస్టారెంట్లో మీ వదినతో మాట్లాడాను. ఇప్పుడు ఒకసారి పెట్టె దగ్గరికి వెళ్దామా? శైలేంద్ర, అదుగో పాత పెట్టే.